జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు కాంగ్రెస్ నేతలు. మున్సిపాలిటీలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. అందుకోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. ఇక త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమన్నారు నేతలు. రేపటి నుంచి కాంగ్రెస్ అంతర్గత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. సీఎం సహా పార్టీ జాతీయ నేతలు హాజరయ్యే ఛాన్స్ ఉంది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ అంతర్గత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. హరిత రిసార్ట్ లో వారం పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులు శిక్షణకు రానున్నారు. రేపు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు హాజరు కానున్నారు. వచ్చే నెల 2న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నట్లు తెలుస్తోంది. రేపటి సీఎం టూర్ తో హెలికాప్టర్ ల్యాండింగ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తెస్తామన్నారు. మున్సిపాలిటీలను అన్ని విధాలా డెవలప్ చేస్తామన్నారు. ఇదే సమయంలో పట్టణాల అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలన్నారు. ఇక భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు పీసీసీ చీఫ్. నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు పీసీసీ చీఫ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. నిజామాబాద్ నూతన మేయర్ గా మంచి మెజార్టీతో ఎన్నికైనటువంటి కూరగాయల ఉమారాణి గారు పదవి బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఎన్నికల వరకే రాజకీయాలు, రాజకీయ పార్టీలని, ఎన్నికల తర్వాత మా మేయర్ గారికి నేను అదే సూచించడం జరిగింది. విద్య, వైద్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు ఎంపీ కడియం కావ్య. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్రీడాకారులకు పెద్దపీట వేస్తోందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యానికి దోహదపడతాయన్నారు. హనుమకొండలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలను ప్రారంభించారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, వరంగల్ నాకు రెండో రాజధాని లాగా డెవలప్ చేస్తా అన్నట్టు క్రీడా రంగంలో కూడా అంత ప్రాముఖ్యతనిస్తూ మనకి చీఫ్ మినిస్టర్స్ కప్ అనేది ఇక్కడ అథ్లెటిక్స్ విభాగంలో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కూడా మీ అందరి తరఫున సీఎం గారికి నేను ధన్యవాదాలు. విద్యార్థులు, క్రీడాకారులు మీరందరూ కూడా పట్టుదలతోటి మన గోల్ మనం రీచ్ కావాలంటే ఏమి చెయ్యాలి, మీకు మీ జీవితానికి, మీ ఆరోగ్యానికి, మీ కుటుంబ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేటువంటి క్రీడలు ఉన్నాయి. బీఆర్ఎస్ ని త్వరలోనే బీజేపీలో విలీనం చేస్తారన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం. బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి కవిత కూడా చెప్తోందన్నారు. హరీష్ రావు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు ఎక్కడిదని ప్రశ్నించారు గజ్జెల కాంతం. బీఆర్ఎస్ అనేది మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ మరో తెలుగుదేశం పార్టీ కాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి అదే తెలుగుదేశం పార్టీ స్థానంలోకి బీఆర్ఎస్ అనేది వస్తుంది. దానికి ఉదాహరణ మొన్నటి మున్సిపల్ ఎన్నికలు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిశారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఖర్గేను కోరారు. ఇందిరాభవన్ లో ఖర్గేను కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు చిన్నారెడ్డి. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ గెలుస్తామని ఖర్గేకు తెలిపారు. తనకు ఎంపీ ఇస్తానని పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు చిన్నారెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ అయిందన్నారు కుటుంబ సభ్యులు. ఇటీవల రాజకీయ పరిణామాలతో స్ట్రెస్ కు గురయ్యారని చెప్పారు.